అన్న ఇప్పుడు దాకా విజయ్ దేవరకొండ ఒక లెక్క, కానీ కింగ్డమ్తో ఒక లెక్క. చాలామంది సినిమా చూడకముందే విజయ్ దేవరకొండ అంటే చాలు నెగిటివ్ నెగిటివ్ నెగిటివ్, సినిమా కొడుకునే నెగిటివ్ రివ్యూస్. ఇంత పార్షియాలిటీ ఎక్కడ చూడలేదు, ఈ తెలుగు ఇండస్ట్రీలోనే చూస్తున్నాం. కానీ విజయ్ దేవరకొండ మంచి బెస్ట్ యాక్టరు, మంచి సినిమాలు తీస్తున్నాడు, చాలా హెల్పింగ్ కూడా చేస్తున్నాడు. అంటే ఆయన ప్రతి సినిమా రిలీజ్ అయినప్పుడు మొన్న ₹1,00,00,000 100 ఫ్యామిలీకి పంపించాడు. ఎవరు చేస్తారని ఇట్లా? ఏ హీరో అయినా చేశారా? అసలు ఆయన సినిమా వస్తుందంటేనే చాలు నెగిటివిటీ నెగిటివిటీ. వీళ్ళందరికీ ఇచ్చి పడేలా ఈ సినిమా అయితే వస్తుంది ఖచ్చితంగా. కింగ్డమ్ ఆ రివ్యూ ట్రైలర్ కానీ టీజర్ కానీ ఆ వచ్చిన సాంగ్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. ఈ సినిమాతో ఎత్తిన నోరల్లా మూస్తుంది అనమాట, అంత బాగుంటుంది ఈ సినిమా, అందులో నో డౌట్ అనమాట. నెగిటివ్ రివ్యూస్కి మీకే చెప్తుంది, ముందర మీరు సినిమా చూడండి, సినిమా చూసి రివ్యూ చెప్పండి. సో అది చూడకుండా విజయ్ దేవరకొండ వస్తుండు 4 మాటలు అందామని రావద్దు, ఓకేనా? ఎవరైనా హీరో హీరో అంతే, ఏది సినిమా అయినా సినిమాని సినిమాలాగే చూడాలి. సో అందరు థియేటర్కి వచ్చి చూడాలి ఖచ్చితంగా. ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బాస్టర్ కొట్టబోతున్నాడు అన్న విజయ్ దేవరకొండ. ఆల్ ది బెస్ట్. ఈ సినిమాతో బ్లాక్ బాస్టర్ కాదు, టాప్లో నించోబోతున్నావు. థ్యాంక్ యూ అన్న. విజయ్ దేవరకొండ టైలర్ అన్న, కింగ్డమ్ టైలర్ చూశానన్న. అమ్మ అన్న మామూలుగా లేదన్న టైలరు, ఆ టీజర్ కానీ ఆ సాంగ్ కానీ అబ్బబ్బబ్బా ఏముందన్న. చెప్తున్నాం కదన్న, ఇప్పుడు దాకా విజయ్ దేవరకొండ సినిమాలు చాలా చూసామన్న. అర్జున్ రెడ్డి ఏంటి ఏ సినిమా చూసినాం, కానీ ఈ సినిమాలో మాత్రం ఒక లెక్కలో ఉన్నాడన్న. ఈ టైలర్ మాత్రం అన్న చెప్తున్నాం కదా, ఆ మీసాలో ఆ హైటు అబ్బబ్బా, ఆ చేతులు అబ్బబ్బబ్బబ్బబ్బా ఏమున్నాడన్న. చెప్తున్నాం కదన్న, ఇంకా ఇరగదీస్తాడన్న. 31 రిలీజ్ అవుతుందన్న సినిమా, కింగ్డమ్ సినిమా రిలీజ్ అవుతుందన్న. ఇది చెప్తున్నాం కదన్న, కావాలని చాలామంది అన్న సినిమా చూడకుండా టైలర్ చూడకుండా సాంగ్ చూడకుండా నెగిటివ్ చేస్తున్నారన్న. అది కరెక్ట్ కాదన్న. మనం ఏదైనా కళ్ళతో చూస్తేనే నిజం చెప్పాలన్న, నిజం చెప్పుకుంటే ఏదో అబద్ధాలు ఆడుతున్నారన్న, అది కరెక్ట్గా చెప్తున్నాం కదన్న. ఖచ్చితంగా మాత్రం అన్న విజయ్ దేవరకొండ ఒక రేంజ్లో చూస్తారన్న. విజయ్ దేవరకొండ మామూలుగా చూడరన్నా, ఇంకా మామూలుగా ఉండదన్న. అబ్బాబ్బాబ్బాబ్బా కింగ్డమ్ టైలర్ ఇంకా ఎన్నిసార్లు చూసినా, ఇప్పటికే 10 సార్లు చూసానన్నా, ఇంకా చూడాలనిపిస్తుందన్న. ఆ సాంగు ఆర్మీ టైపులో ఉంటాడన్న, ఆర్మీ లెవెల్లో. ఇప్పుడు దాకా చాలా చూసాం ఆర్మీ టైప్లో. నేను విజయ్ దేవరకొండ ఎక్కడ చూడాల, కానీ ఇందులో మాత్రం ఆర్మీలో చూపించాడన్నా, ఆర్మీ రేంజ్లో చూపించాడన్నా. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా. కానీ విజయ్ దేవరకొండ అన్న ఇంకా ఎంతోమందికి హెల్ప్ చేస్తున్నాడన్న. 100 కుటుంబాలు మొన్న హెల్ప్ చేశాడన్న. ఇంత హెల్ప్ చేసిన వ్యక్తిని కూడా ఇప్పుడు ఏదో మంచి చెట్టు ఏదో కాశీ చెట్టునే రాళ్ళు కొట్టినట్టు ఏటన్నా అది నెగిటివ్ చేయడం అది కరెక్ట్ కాదన్న, తప్పన్నది. అందరూ కూడా థియేటర్కి వచ్చాన, రేపు రిలీజ్ అవుతుంది సినిమా, థియేటర్కి వచ్చి పిల్లలు పెద్దలు అందరూ కూడా ఫ్యామిలీతో సహా వచ్చి సినిమా చూడాలన్నా. మీరు కూడా 10 మందిని చూడమని చెప్పాలా. జై విజయ్ దేవరకొండ. భయ్యా విజయ్ దేవరకొండననే చాలామంది ట్రోల్ చేస్తున్నారు, నెగిటివ్ చేస్తున్నారు, తొక్కనకున్నారు. దయచేసి మానుకోండి ఆ ప్రయత్నం. ఎందుకంటే మీరు ఎంతైనా సరే ఎంత ప్రయత్నం చేసినా, ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా అతను తొక్కాలనుకుంటే అతను లేస్తుంటాడు అనమాట. అతను మీ నెత్తి మీద ఎక్కి కూర్చుంటాడు అంతే. కాబట్టి కింగ్డమ్ సినిమా చూడకుండానే బాగలేదని, అసలు సినిమా ఏం చెత్తగా ఉందని ఇలా చెప్పే వాళ్ళందరికీ చెప్పేదల్లా ఒకటే, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, ఏం పీక్కుంటారో పీక్కోండి, అతను మాత్రం 1 ఇంచు కూడా పీకలేరు అంతే. మీరు అటు అనుకునే కొంది మీరు లోపల ఎంత అయితే అతని మీద ద్వేషం పగ పెంచుకునే కొంది అతను నెంబర్ 1 స్టార్ అయిపోతాడు. అయ్యేదేందే అతను ఆల్రెడీ నెంబర్ 1 స్టారే. చూడండి సినిమాలు గతంలో కూడా కాస్త అంతత మాత్రం అట్లా తక్కినా కూడా అతను మాత్రం స్టార్ డమ్ పోలాడుతుంది. కాబట్టి అతని సినిమా కలెక్షన్ కానీ స్టార్ డమ్ కానీ ఎక్కడ పోయిందిలే. ఎంతమంది ఎన్ని రకాలుగా మీ దగ్గర డబ్బులు ఉన్నాయా, మీ దగ్గర బలగాలు ఉన్నాయా, అతను తొక్కాలని చూసే వాళ్ళందరూ చెప్పేది ఒకటే, ఏం పీక్కుంటారు పీక్కోండి అంతే. అతను మాత్రం మీరేం చేయలేరు. విజయ్ దేవరకొండకి మేము ఉన్నాం, అభిమానులు ఉన్నాం, ఫ్యాన్స్ ఉన్నాం. ఎందుకంటే కష్టపడతాడు ఇక్కడ అమ్మ, ఏమీ లేకుండా స్టార్ అయ్యాడు చూడండి. అది మాకు కావాలా ఇన్స్పిరేషన్. అంటే ఇది ఏ స్టార్ డమ్ ఏ హోదా అసలు ఏం లేదు. అసలు వాళ్ళ ఫ్యామిలీలు కానీ ఎవ్వరు లేరు అసలు. కానీ నెంబర్ 1 అయ్యాడు, స్టార్ అయ్యాడు. ఈరోజు ఇప్పటికిప్పుడు జనాలందరికీ మీరు ఎక్కడనరా, మీరు ఎక్కడికి వచ్చినా సరే మీ ఫేవరెట్ హీరో ఎవరనంటే మనసులో నుంచి వచ్చేదల్లా ఒకే మాట, విజయ్ దేవరకొండ అంతే. విజయ్ దేవరకొండ చేసే సినిమాలు కానీ ఆయన వ్యక్తిత్వం కానీ చూడండి, కష్టపడింది కాకుండా 10 మంది పేదవాళ్ళ సహాయం మళ్ళీ అందరూ ఎవడో ఇంకా ఎందుకు నేను చెప్పలేను, అతని గురించి ఎంత చెప్పినా తక్కువేను. కాబట్టి దయచేసి విజయ్ దేవరకొండ మీద ట్రోల్ చేయడం మానేయండి. కాబట్టి దయచేసి ట్రోల్ చేయడం ఆపండి. Ongoing this, the Kingdom movie has been getting a negative review in the society. I think it is not good or it is correct. Idi teliyadu gaani, but before watching the movie, how a person can get reveal his review. సో ఇక్కడ ఏంటంటే సినిమా చూసిన తర్వాత మనం చెప్పినట్లయితే ఓకే ఇట్ ఈస్ యాక్సెప్టెడ్ అండ్ బిఫోర్ వాచింగ్ ద మూవీ ఇట్ ఈస్ నాట్ గుడ్ అండి. నాట్ ఓన్లీ టు ఎనీవన్, ఈవెన్ దో మా
రాజ్యాంగంలో కూడా లేదు నెగిటివ్ చెప్పడం. ఒక మనిషి ఉద్దేశించి చెప్పాలే కానీ ఒక మనిషిని కించపరిచేలా చెప్పకూడదు. కింగ్డమ్ ఈజ్ ద టైటిల్ ఆఫ్ ద మూవీ కరెక్టే. సరే బాగుంది బాగాలేదని అంటే ఓన్లీ ట్రైలర్ చూసిన వాళ్ళకి నేను అడుగుతాను, ట్రైలర్లో మీకు ఎన్ని స్క్రీన్స్ కనపడ్డాయి, ఏ విధంగా కనపడింది, అది కరెక్ట్గా చెప్పగలిగితే కూడా చాలు. సరేలే ఈడేదో అంటే మన మూవీ తెలిసినోడు కాబట్టి చెప్పినాను. సినీ విశ్లేషకులదే ఇంకా రాలేదు. అది ఎప్పుడు వస్తుంది సినీ విశ్లేషకులది? సినిమా రిలీజ్ ఒక గంట ముందు వస్తుంది. అలాంటిదే ఇంకా వాడు ఎవడో రోడ్డు మీద పోయి ప్రతి ఒక్కటి చెప్పేసినాడు అని అంటే నాకు తెలిసి వేణుస్వామి కంటే గొప్పోడేమో ఒకటి ఇట్లా చూసి చెప్పింటాడేమో. దిస్ ఈజ్ నాట్ ద రైట్ వే. ఐ థింక్ ఇఫ్ యూ హ్యావ్ టు, ఇఫ్ మీరు ఒకవేళ జస్టిఫై చేయాలి అనుకుంటే యూ హ్యావ్ టు వాచ్ ద మూవీ. సో ఈవెన్ దో ఐ రిక్వెస్టెడ్ విత్ దేవరకొండ టు వాచ్ దిస్ మూవీ, బట్ ఐ సెడ్ హిమ్ విజయ్ దేవరకొండ టు వాచ్ దిస్ మూవీ అట్ ద థియేటర్ ఓన్లీ. రేపు చూద్దామని చెప్పేసి రిక్వెస్ట్ వచ్చింది, చూడమని చెప్పేసి. బట్ సో ఒకటే అండి, ఎవరు ఎక్కడ ఏంది అనేటువంటిది ఇది మీకు అనవసరం. ఒక ప్రోడక్ట్ వచ్చింది, కింగ్డమ్ అనేటువంటి ఒక ప్రోడక్ట్ మీకు బాక్స్ ఆఫీస్ దగ్గరకు వచ్చింది, మీరు కొనండి, కొన్న తర్వాత మీరు రివ్యూ ఇవ్వండి, అప్పుడు అది బాగా. అంతేగాని మీరు కొనకముందే ఇది చేసినారంటే, ఒకవేళ ఇన్ కేస్ ఈ నెగిటివ్ చెప్పే వాళ్ళకి వీళ్ళు కోర్టు ద్వారా ఒక షోకాష్ నోటీస్ ఇస్తే ఏం చేస్తారు? కనపడకుండా పోతారు. అదే చూసిన తర్వాత చెప్తే మటుకు అప్పుడు కోర్టు కూడా అంటుంది నో ఈజ్ ద రైట్ వే, ఆయన ఉద్దేశం ఆయన చెప్పాడని చెప్పేసి. ఒకవేళ ఇది చేయకముందు చెప్తే మేమైనా షోకాష్ నోటీస్ ఇచ్చి ఆయన కంపన్సేషన్ అడిగితే ఏం చేస్తారు మీరు? నథింగ్ విల్ హ్యాపెన్. సో చూడండి, సినిమా చూసిన తర్వాత నేను చెప్పండి. మేము కూడా చూసాము, మీరు కూడా చూడండి. మాకైతే బాగానే నచ్చింది. అంటే ఇప్పుడు సినిమా అంటే ఒకరి కోసం అయితే తీయరు, 4 విధాల మనుషుల కోసం చేస్తారు. నాకు నచ్చిందంటే నాకు ఒక విధానం ఉంది, మిగతా 3 విధానాల రివ్యూ కూడా తీసుకోండి, అప్పుడు అర్థమైపోతుంది. ఇందులో ఇద్దరు సక్సెస్గా చెప్పినా అంటే కూడా సినిమా సక్సెస్ అంతే. ఎవడో ఒకటి చెప్పినాడని ఆకాశంలో కొంగరెట్టేసినంత మాత్రాన ఆకాశానికి ఏమైనా అవుతుందా? నథింగ్. అన్న ఇప్పుడే నేను యూట్యూబ్లో ఒక పాయింట్ అబ్జర్వ్ చేసిన అన్న, యూట్యూబ్ అనే కాదన్న, ఇన్స్టాగ్రామ్లో ఎక్కడైనా అబ్జర్వ్ చేస్తున్నా, ఈ లంజ కొడుకులు ఉన్నారు కొందరు. అది బీపేసుకోనా నాకు బూతులు వస్తున్నాయి. ఎందుకంటే నా విజయానికి చెప్తే నాకు పిక్చర్ ఎగుతుందన్న. మన తెలుగు హీరోస్లో ఎవడైతే కష్టపడి పైకి వచ్చినాడో వాళ్ళకి చెప్తే నాకు పిక్చర్ ఎగుతుంది అన్న. చూస్తే అందరు ట్రోల్ చేస్తున్నారు, విజయ్కి అన్ని ఫ్లాప్లే ఉన్నాయి, రీసెంట్గా కింగ్డమ్ కూడా పోతుంది, ఏదో చిన్న హైప్ ఇస్తున్న ట్రైలర్ వల్ల మూవీ చూస్తే పుర్ర ఉంటుంది అంటున్నారు. ఎందుకన్నా మీరు చేయగలుగుతారా అలాంటి మూవీ? ఫస్ట్ నాకు ఒక కామెంట్ ఇవ్వండి. మీరు ఆ మూవీలో ఒక 20 మినిట్స్ సీను చక్కగా షూట్ చేసి పబ్లిక్ని ఇంప్రెస్ చేయండి, నేనే విజయ్కి బూతులు తిడతా. ఆ దమ్ము ఉండదు, ఏముండదు. చెప్తారు అన్న విజయ్ ఎంత కష్టపడినాడు, ఈ మూవీస్కి 3 years వరకు ఉందన్న మొత్తం కింగ్డమ్ మూవీకి. అంత చేసిన తర్వాత కూడా ట్రోల్స్ చేస్తున్నారు. అనిరుద్ధ్ మ్యూజిక్ ఉంది, అంత ఉంది, తర్వాత ట్రోల్ చేస్తున్నారు. అసలు విజయ్ అన్న యాక్టింగ్ గురించి ఏం తెలుసా అన్న? అర్జున్ రెడ్డిలో ఎట్లా యాక్టింగ్ తీసాడు? చేపించేవాడు ఉంటే మా విజయ్ అన్న ప్రాణం పెడతాడన్న. చెప్తున్నా కదా, చేపించేవాడు ఉంటే మా విజయ్ అన్న ప్రాణం పెడతాడు. ఇది గలత్ అన్న. ప్రతి ఒక్కరు వచ్చడం పబ్లిక్లో మీరేం పీకినారన్న? నా క్వశ్చన్, మీరేం పీకినారు? ఒక పబ్లిక్గా జస్ట్ ట్రోల్ చేస్తారు కావాలంటే. వాళ్ళలాగా స్ట్రగుల్ పడింది. ఒక 1 month రెయిన్ షూట్ చేయండి, లేదంటే పోనీ స్మోక్లో అయినా షూట్ చేయండి, ఉందా? దమ్ లేదు, ఏం లేకుండా ట్రోల్ చేయడం వచ్చు. అది చేయకండి. ఫస్ట్ మూవీ చూడండి. మూవీ బాగాలేకపోతేనే చెప్పండి, కానీ అన్ని ఫ్లాప్లే ఉన్నాయి, ఇది కూడా ఫ్లాప్ అవుతుంది రాకముందే మీరు జడ్జ్ చేస్తే ఎట్లా అబ్బా? తప్పన్నా, నేను వద్దంటున్నా. ఇవి చాలా వరస్ట్. ట్రోల్ చేయకండి మా విజయ్ అన్నకి. అసలు ఆయన ఎంత మంచిగా సింపుల్గా డీసెంట్గా సూపర్ చేసేవాడు, ఇప్పుడు ఎట్లా యాక్టివ్ అయినాడు, ఎనర్జెటిక్గా వస్తున్నాడు అన్న. ఈసారి అయితే కొడతాడన్న బ్లాక్ బస్టర్. ట్రోల్లు చేయకండి, నేను ఇస్తున్నా, రాసి పెట్టుకోండి. 100 crore దాటకపోతే నేను నా మీసం తీసేస్తా, నా గడ్డం తీసేస్తా, నా జుట్టు కూడా తీసేస్తా. కానీ ట్రోల్ మాత్రం చేయకండి అన్న, చాలా తప్పు. అన్న పడిన స్ట్రగల్ 3 years కింగ్డమ్ మూవీకి చాలా కష్టపడ్డాడు, మాకు తెలుసు. ఎందుకంటే మేము కూడా చూసినాం, చాలా గ్లిమ్స్ వచ్చినాయి, వీడియోస్ వచ్చినాయి. సో తప్పన్న, ఇలాంటివి చేయకండి, వేస్ట్ ట్రోలింగ్ చేయకండి. మేము స్క్రాప్స్ ట్రోలింగ్ అన్నీ, నాకు బూతులు వస్తున్నాయి కానీ నేను చెప్పాను, స్క్రాప్స్ ట్రోలింగ్ అన్నీ. సో అలాంటివి చేయకండి. మూవీకి ఎంకరేజ్ చేయండి, TFIని ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కడు ఒక్క సీన్ తీయడానికి కూడా ఒక 3-4 days ఉంటుంది అన్న. ఆ స్ట్రగల్ని వేస్ట్ చేయకండి అన్న. ఈ ట్రైలరు చూసి అసలు ఎందుకన్నా కింగ్డమ్ మూవీకి మొత్తం నెగిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు. అట్లా సినిమా అసలు ఎట్లుంటుంది తెలుసా అన్న? బ్లాక్ బస్టర్ ఉంటుంది. ఎందుకంటే విజయ్ దేవరకొండ చాలా సినిమాలు వేరు, ఈ సినిమా వేరు. ఎందుకంటే అసలు ఈ సినిమా మామూలుగా ఉండదు, బీమచ్చంగా ఉంటుంది సినిమా. ఎందుకు అంటే ఇలాంటి కథ అదే వేరే వాళ్ళు చేస్తే మాత్రం, హిందీ వాళ్ళు వేరే వాళ్ళు చేస్తే అబ్బో అరే అని ఎక్స్పెక్ట్ చేస్తారు. అదే మన విజయ్ అన్న చేస్తే ఎందుకు ఎక్స్పెక్ట్ చేయట్లేదన్న, చూడాలి అది ఇది అని. సినిమా చూడండి, చూసినాకనే అప్పుడు రివ్యూ ఇవ్వండి. అంతేగాని సినిమా బాగాలేదు, అది బాగాలేదు, ఇది బాగాలేదు అనకండి. ఎందుకంటే డైరెక్టర్ ఎన్నో సినిమాలు చేయలేదు, ఇది 3వ సినిమా డైరెక్టర్కి. ఇలాంటి కాన్సెప్ట్ మన తెలుగు హీరోకి తీసుకొని చేసిండు కాబట్టి సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. 100 కోట్ల పక్క అన్న. విజయ్ అన్న ఇక నీదే, ఈ 31st మాత్రం నీదే అన్న.
సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది, రికార్డులు మొత్తం బదలవుతుంది. ఏ సినిమా లేదు, నీ సినిమా ఉంది, ఇక నీదే బ్లాక్ బస్టర్ సినిమా అన్న. సూపర్ అన్న అసలు. ప్రతి ఒక్కరు చెప్తున్నా రివ్యూ, సినిమా చూడకుండా చెప్పే రివ్యూ ఇస్తున్నారు కదా, ప్రతి ఒక్కరు నా కొడుకు చెప్తున్నా భయ్యా, మీరు ఏమని అనుకోండి. ఎందుకంటే సినిమాలా చూడండి భయ్యా. విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీ వస్తుంది భయ్యా, ఆల్రెడీ వస్తుంది. విజయ్ ఏంటో మనకు తెలుసు ఆల్రెడీ, ఎంత మంచి హీరో ఏంటి, ఎలా యాక్టింగ్ చేస్తాడో తెలుసు. ఆల్రెడీ కాకుండా సినిమా చూడకుండా రివ్యూలు చెప్పడం, సినిమా చూడకుండా సినిమా బాగాలేని చెప్పడం. ఒక సినిమా చూస్తే మీకు పడే కష్టం అని తెలుస్తుంది. అన్ని కోట్లు పెట్టి వాళ్ళ సినిమాలు తీస్తుంటే సినిమా చూడకుండా వచ్చి నెగిటివ్ రోల్స్, పిచ్చి కామెంట్స్, పిచ్చి రోల్స్, ఆ సినిమా బాగాలే అని చెప్పి తప్పు భయ్యా చాలా. విజయ్ ఈ సినిమాతో కొట్టబడుతున్నాడు, 100 కోట్ల క్లబ్ పక్కా చెప్తున్నా. ఈ సినిమాతో 100 CR పక్కా వస్తారు చెప్తున్నా కదా. ఈ సినిమాతో విజయ్ ఏంటో చూపిస్తాం, విజయ్ ఏంటో చూపిస్తాడు పక్కా. విజయ్ని ట్రోల్ చేయకండి పక్కా చెప్తున్నా కదా. ఈ సినిమాతో ఒక రేంజ్లో ఉంటుంది మూవీ. యాక్టింగ్ అని ట్రైలర్ కానీ చూసాం కదా, ప్రతి ఒక్కరు. ఈ జూలై 30న వస్తుంది, మామూలుగా కొట్టాడు విజయ్. ఇచ్చి పడిస్తే ఒక్కొక్కరికి చెప్తున్నా కదా, ఇచ్చి పడతారు భయ్యా చెప్తున్నా కదా. నెగిటివ్ రోల్స్ ఇచ్చి నా కొడుకులకి చెప్తున్నా, మరీ చెప్తున్నా. ఈ సినిమాతో విజయ్ ఎక్కడికో వెళ్ళిపోతారు పక్కా చెప్తున్నా. 100 కోట్స్ పక్కా వస్తాయి విజయ్కి ఈ సినిమాతో. విజయ్ యాక్టింగ్ కానీ భాగ్యశ్రీ యాక్టింగ్ కానీ అద్భుతంగా ఉంది సినిమాలో మాత్రం. ప్రతి ఒక్కరు చూసి ఆనందిస్తారు. సినిమా ఒక రేంజ్లో ఉంది భయ్యా చెప్తున్నా కదా. సినిమా చూడకుండా రివ్యూలు మాత్రం చెప్పకండి, ఖచ్చితంగా చెప్తున్నా అందరికీ. జూలై 31కి వస్తుందండి విజయ్ దేవరకొండ సినిమా. అయితే ఆ సినిమాని చూడముందుగా చాలామంది ఏమంటున్నారు, సినిమా బాగలేదు, ఎందుకు చూస్తారు అని అంటున్నారు. కనీసము కోట్లు ఖర్చు పెట్టి ఆ సినిమా తీసినారు. దాంట్లో బుర్ర మిసాలండి, ఇట్లా మిసాలు తిప్పుతుంటేనే మాకు అనిపిస్తున్నది, అబ్బా ఈ సినిమా ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు ఆ తేనె లాంటి చెట్టుకు తేనె ఉంటే ఆ తేనె చూడాలని అనిపిస్తుంది. సినిమా ఎప్పుడు వస్తుందో ఆ సినిమా చూడాలని ఎంతో ఆశతోటి ఉన్నాం మేమంతా ఆర్టిస్టులం అండి. ఆ సినిమా ఎంతో సూపర్ ఉంది. అయితే విజయ్ దేవరకొండ ప్రక్కన అన్నయ్యకు సత్యదేవ్ సార్ నటించిండండి. ఈ సినిమా సూపర్ హిట్ అయిద్దని మేమందరము ఎంతో ఆశపడుతున్నాం, ఎంతో సీనియర్లం మేము. అయితే వాళ్ళు చూడముందుగా చాలామంది అంటున్నారు ఏం బాగుంటుంది అంటున్నారు. మీరు చూసి ఆనందించండి. సినిమా ప్రతి ఒక్కరు చూడండి, ప్రతి ఒక్కరు హృదయంలో విజయ్ దేవరకొండని నిలుపుకోండి. సినిమా సూపర్ హిట్ అవుతుంది, అది తెలుసుకోండి. ప్రతి ఒక్కరు చూడాలని మన 2 రాష్ట్రాలు, తెలుగు ఆంధ్ర 2 రాష్ట్రాలలో చూసి ఆనందించండి. విజయ్ దేవరకొండది జూలై 31 గుర్తుంచుకోండి. సూపర్ హిట్ అది. ఇగో చెప్తున్నా ఇదే ట్రోలర్లకి, అరే సినిమా చూసినారా తలకాయ పని చేస్తున్నారా, మీకేమైనా తలకాయ పని చేస్తుందా? సినిమా చూడకముందుకే రివ్యూలు పెట్టేయటము, సినిమా బాగాలేదు అనటం. ఎవడు చూపించుండు మీకు? ఇదే చెప్తున్నా, ఎవడు చూపించుండు మీకు? ఎవడు చూశారా మీరు? చూడకముందుకే విజయ్ అయిపోయింది, కింగ్డమ్ పడుకుందంట. ఎడ పడుకున్నదిరా? నువ్వు పోయి లేపుతావా? నువ్వు ఒక్కరిని చూస్తే సినిమా లేస్తుందా? ఎవరు చూడట్లేదు సినిమాలు, ఎవరు టీజర్ ట్రైలర్ చూడట్లేదు. నీకు ఉద్దులో దమ్ముంటే టీజర్ ట్రైలర్ చూసిన తర్వాత నచ్చితేనే పో, నచ్చకపోతే మూసుకొని ఇంట్లో పండుకో, సరేనా? టీజర్ ట్రైలర్ చూస్తావు, బాగుందని అంటావు, సినిమాకి వెళ్ళి సినిమా లేదని బాగాలే అంటావా? అంటే మళ్ళీ సినిమా చూడకముందుకే, అది కూడా సినిమా చూడకముందుకే. ఇగో రేపు దించుతారు, 31 రోజు ఒక్కొక్కటి దించుతాడు. అమ్మాయిలు ఎట్టున్నారు, ఆకలి మీద ఉన్నారు, మంట పట్టప్పుడు అప్పుడు లైగర్ పోయిందని చెప్పేసి దాన్ని పట్టేసుకొని ఇక వరుసగా విజయ్ దేవరకొండ పడుకుంటాడు. విజయ్ దేవరకొండ నిద్రపోతాడు, నువ్వు ఆయన నిద్రపోయేది పడుకునేది నువ్వు లేచి చూసినావు. రేపు లేపి చూపెడతాడు చూడు, ఒకసారి వచ్చి ఐమాక్స్ కాడ థియేటర్ కాడ వెళ్ళి చూడు. నాకు ఇంకా పెద్ద మాట్లాడుతున్నాయి, బూతులు వస్తున్నాయి. కూడా టీజర్ ట్రైలర్ చూసిన తర్వాత నచ్చితేనే నచ్చకపోతే మూసుకొని ఇంట్లో కూర్చోండి, ఓకేనా? అండ్ సినిమా చూడకముందుకే రివ్యూలు పెడుతున్నారు. మీకు మాత్రం రేపు ఉంటే 31 నుంచి స్టార్ట్ అవుతుంది ఒక్కొక్కడికి. సినిమాలో లాస్ట్లో ఒక డైలాగ్ కనపడ్డా చూసారా, రాక్షసులకు రాజు అవుతాడని. ఖచ్చితంగా రేపు శుక్రవారం రోజు విజయ్ దేవరకొండ రాజు కాబోతున్నాడు. మడత పెట్టి గురువారం రోజు రాజు కాబోతున్నాడు. మడత పెట్టేస్తాడు ఒక్కొక్కరిని. కూర్చోండి, ఇక మూసుకొని ఎక్కడెక్కడ మూసుకొని కూర్చోండి, ఓకేనా? టీజర్ చూడండి, ట్రైలర్ చూడండి, పాటలు చూడండి, ఇప్పటివరకు వచ్చిన గ్లిమ్స్ అన్ని ప్రతి ఒక్కటి చూడండి. చూసిన తర్వాతనే సినిమాకి వెళ్ళండి. నచ్చకపోతే ఇంట్లో మూసుకొని కూర్చోండి, ఓకేనా? జై విజయ్ దేవరకొండ. కింగ్డమ్లో రాజవడే అంటే దేవరకొండ. ఇంకో మాట చెప్తున్నా ఫైనల్గా, దేవరకు నచ్చకపోతే దేవర ఎందుకు వాయిస్ ఓవర్ ఇస్తాడు? ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చిండు ఈ సినిమాకి. సినిమా మీరు చూడముందుకే పడుకుందని అంటున్నారా? ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు. సో సినిమా ఎంత బాగుంటే ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇస్తాడు? ఒక్కసారి ఈ మైండ్ బుర్ర కళ్ళు పెట్టి చూసి కదా, మైండ్ పెట్టి ఆలోచించి మనసుతో చూసి మాట్లాడండి. ఆ తర్వాత చూసుకుందాం. రేపు థియేటర్ కాడ కలుసుకుందాం. నేను కూడా వస్తున్నా. ఎవడెవడు వస్తాడో ఏం చూస్తారో అన్నీ చూస్తాం, అన్నీ కనిపెడతాం. పోతారు, అందరూ పోతారు, మడత పెట్టుకొని పోతారు. ట్రోల్ చేసే ప్రతి నా కొడుకు పోతాడు, ఓకేనా? అన్న యూట్యూబ్ ఓపెన్ చేసిన వెంటనే మొత్తం మన కింగ్డమ్కి నెగిటివ్గా రివ్యూస్ పెడుతున్నారు, ఫేక్ థంబ్నెయిల్స్ పెడుతున్నారు. ఎందుకన్నా అంటే సినిమా జూలై 31కు ఉంది, బట్ ఇప్పటికిప్పుడే మొత్తం ఫేక్గా రివ్యూలు పెడుతున్నారు. కావాలని విజయ్ అన్నని తొక్కడానికి ట్రై చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఏదో తొక్కుదామంటే తొక్కించుకోవడానికి ఆయన నార్మల్ స్టార్ కాదు, మనోడు చాలా గట్టోడు అని దిల్ రాజు గారే చెప్పారు. ఎందుకంటే ఆయనకు ఆ స్టార్డమ్ ఉంది, ఆ సత్తా ఉంది, సినిమాలు ఎలా తీయాలో
బట్ నేను ఇంతకుముందు వచ్చిన సినిమాలు కొన్ని అటు ఇటు అయినాయి కాబట్టి ఇంకా కొంచెం తగ్గినట్టుంది. కానీ ఇప్పుడు నెక్స్ట్ సినిమా నుంచి ఈ కింగ్డమ్ 31st వస్తుంది, అక్కడ నుంచి విజయ్ దేవరకొండ మొత్తం బాక్స్ ఆఫీస్ని తగలబెట్టబోతున్నాడు. సో మీరు మాత్రం కావాలని ఆయన ఎదిగే కొద్దీ మీరు కావాలని హేట్ స్ప్రెడ్ చేసి నెగిటివిటీ స్ప్రెడ్ చేసి తొక్కాలని చూస్తే మాత్రం అసలు బాగుండదన్న. ఎందుకంటే ఒక సినిమా వచ్చిన తర్వాత చెప్తే అదొక లెక్క, అరే వీళ్ళకి నచ్చలేదేమో అని చెప్పుకోవచ్చు. కానీ సినిమా రిలీజ్ అవ్వడానికి 2 రోజుల ముందే పని పెట్టుకొని మరి కావాలని ఆయనని కిందికి లాగడానికి ట్రై చేస్తున్నారు. సో ఇలాంటి ఫేక్ రివ్యూస్ స్ప్రెడ్ చేయకుండా 31st మూవీ వస్తుంది. మేమైతే ట్రైలర్ చూసాం, సాంగ్స్ చూసాం, అవన్నీ చాలా బాగా నచ్చినాయి. సో ప్రతి ఒక్కరు వెళ్ళి ఫ్యామిలీతో చూడండి సినిమా, అంతేగాని కావాలని నెగిటివిటీ మాత్రం స్ప్రెడ్ చేయకుండా. కింగ్డమ్ మూవీ 31st రిలీజ్ ఉంది. విజయ్ దేవరకొండ లైగర్ సినిమా పోయిందని చెప్పి పోయింది విజయ్ దేవరకొండ పోయింది, ఇంకా రాలేదు అని అంటున్నారు. విజయ్ దేవరకొండ మంచి యాక్టర్, మంచి హీరో, ఒక హ్యాండ్సప్ హీరో, మంచి ఫేస్ లుకింగు, ఆయన ఎయిరు, ఆయన స్టైలు, ఆయన ఈ కింగ్డమ్ సినిమా మూవీ చాలా వండర్ఫుల్ మూవీ. డైరెక్టర్ మంచిది తీశారు మూవీ. ఇది మేము ట్రైలర్ కూడా చూసాము. దీంట్లో సత్యదేవ్ వీళ్ళ బ్రదర్గా కూడా నటించాడు. మూవీ మాత్రం సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాము. ప్రతి ఒక్క ప్రేక్షకులు ప్రతి ఒక్క థియేటర్కి వెళ్ళి మూవీ చూడాలి. దీనిలో సాంగ్స్ కానీ, ఒక ఎమోషనల్ కానీ, ఒక ఆర్మీ మ్యాన్ కానీ చాలా బాగా చేశాడు సినిమా. ఇలాంటి మూవీ కంపల్సరీ చూడాలి ప్రతి ఒక్కరు. సినిమా చాలా చాలా బాగుంది. ప్రతి ఒక్క ప్రేక్షకులు ముందుకు చూడాలి, థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలి, అందరూ ప్రేక్షించాలి, అందరూ ఆశీర్వాదం ఉండాలి దీనిలో. విజయ్ దేవరకొండని ట్రోల్ చేసిన వాళ్ళకి నేను ఒక్క ముక్క చెప్తున్నా, చెప్పుతో కొట్టినట్టుగా కింగ్డమ్ సినిమా వచ్చింది, మామూలు లేదు. ఇప్పటి వరకు ఎంతోమంది ఎన్నో రకాలుగా ట్రోల్ చేశారు విజయ్ దేవరకొండని. నేను ఒక్కటి చెప్తున్నా, విజయ్ దేవరకొండ మంచి మనసు ఉంది. ఎందుకంటే కరోనా టైంలో కూడా ఎంతోమందికి డబ్బులు ఇచ్చి హెల్ప్ చేశాడు నిజంగా. అయితే కాకపోతే ఏంటంటే హ్యాటర్స్ ఏమంటున్నారంటే కొంత యాటిట్యూడ్ ఎక్కువైంది అంట. అరే ఓన్ కృషితో సొంతంగా వచ్చాడయా, సొంతంగా వచ్చి ఒక రేంజ్కి వెళ్ళాడు. అలాంటి మనిషికి ఆ మాత్రం ఉండిద్ది. సో నేను ఏం చెప్తున్నానంటే ఇప్పటివరకు అతన్ని మీమర్స్ కానీ వీళ్ళందరూ ట్రోల్ చేసిన వాళ్ళందరికీ ఒకటే వార్నింగ్ ఇస్తున్నా, ఈ సినిమాతో మీ చెప్పుతో మిమ్మల్ని కుట్టినట్టుగా ఉంది సినిమా, ఆ రేంజ్లో ఉంది. నిజంగా చెప్తున్నా, ఇక్కడ నుంచి ఎవడో కూడా ట్రోల్ చేయడం సరిపోడు. ఎందుకంటే ఆ లెవెల్కి వెళ్ళిపోయాడు, ఒక పాన్ ఇండియా రేంజ్కి వెళ్ళిపోయాడు. అసలు ఇంకా విజయ్ దేవరకొండ లైఫ్లో తిరిగి చూసుకునేది లేదు. ఇక్కడ నుంచి మీ ట్రోల్ చేయాలనుకుంటే మీరే ట్రోల్ అవుతారు. ఇక్కడ నుంచి ఆ పనులు మానుకోండి. ఎందుకంటే విజయ్ దేవరకొండ అనే మనిషి చాలా మంచి మనిషి, చాలా మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి. ఎందుకంటే ఆయనకు ఉంది, కొంచెం యాటిట్యూడ్ ఉంది కాదనట్లేదు. ఎందుకు ఓన్గా వచ్చాడు, ఓన్గా నిలబడ్డాడు, ఒక పెద్ద హీరో అయ్యాడు. సో మినిమం ఎవరికైనా ఆ యాటిట్యూడ్ అనేది ఉంటుంది. సో నేను ఇక్కడ నుంచి చెప్తున్నా, ఇక ముందైతే మాత్రం మానుకోండి. ఇప్పటివరకు జరిగింది అంతా అయిపోయింది. కానీ ఈ సినిమాతో మాత్రం కింగ్డమ్ సినిమాతో కింగ్ అయిపోయాడు అంతే. నిజం చెప్తున్నా, ప్రభాస్కి పోటీగా వచ్చింది. నాకైతే మర్చిపోయిన సినిమా చూసిన తర్వాత ఇక్కడ నుంచి ట్రోల్ ఎవరు చేయొద్దు. చేస్తే మాత్రం ఖచ్చితంగా మీరే ట్రోల్ అవుతారు తప్ప వేరేది ఏమీ లేదు. ఓకే.